ఈ బండి ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఎవరికైనా కావాలంటే ఇట్లా ఇచ్చేస్తా ఫ్రీ. రిజిస్ట్రేషన్ మాత్రం మీరే చేసుకోవాలి. అండ్ బైక్ మొత్తం రిపేర్ చేపిస్తా, చేసి బైక్ మొత్తం సర్వీసింగ్ బైక్ మొత్తం కండిషన్లో పెట్టేసి ఇచ్చేస్తా. జస్ట్ చూడండి, రోజు బండి తీయడం, తుడవడం, షోరూమ్కి పట్టుకుపోయి ఏదో ఒక రిపేర్ చేయించడం, ఇదే అవుతుంది నాకు. మొన్ననే కదరా, వీడికిలా కాదు, మొన్ననే కదరా నెంబర్ ప్లేట్ కూడా ఇరగొట్టేసినాడు అని చెప్పేసి కొత్తది వాడు ప్లేట్ పెడితే బెండ్ చేస్తున్నారని చెప్పేసి స్టిక్కర్ వేయించాను. సరే పోనీ నెంబర్ ప్లేట్, బ్యాక్ వీల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫస్ట్ బేరింగ్స్ వేయించాను. సెట్ అయ్యావా, కాలేవు. పోనీ తర్వాత అదంతా పోనీలే అని చెప్పేసి మళ్ళీ నిన్ను సుచిత్ర పట్టుకుపోయి ఆడ స్వింగం బుషెస్ వేయించాను. అప్పటికైనా మంచిగా అయ్యావా, లేదు. ఎందుకురా మరి, నిజం చెప్పురా, అసలు నేనేం చేశాను రా నీకు? అరే పుష్పరాజ్, షోరూమ్ వాళ్ళకి నా పైసలు ఇచ్చడం తప్ప నువ్వు నాకు ఏం చేస్తున్నావురా? నాకు వద్దురా నామే అను. ఎవడైనా కావాలంటే బండి తీసుకోవండి ఫ్రెండ్స్, నాకు వద్దు, ఇంకా చాలు, ఇంకా చాలు. మళ్ళీ రోజు వీడికి తీయడాలు, తుడవడాలు, రిపేర్లు చేపియడాలు, ఏంద్రా నాకు. అరే పుష్పరాజు, నువ్వు తగ్గేదలే అంటావనే కదా పుష్పరాజు అని పేరు పెట్టాడు నీకు. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఏమి వచ్చిందిరా బాబు, నువ్వు ఎందుకురా ఇట్లా ఆగమవుతున్నావు? ఎవరితోనో మాట్లాడినట్టు అనుకుంటున్నారా? కొత్త ట్విస్ట్ అన్నమాట ఇప్పుడు. మీకు చూడండి, లైట్ పని చేస్తలేదు, పోనీ అనుకుందాం, లైట్ వస్తలేదా? ఇండికేటర్స్ ఇగో, ఇండికేటర్స్ ఇగో ఆరన్ ఏవి పని చేస్తలేవు. ఇటు సైడ్ ఇది చూడండి, ఈ డొప్ప మొత్తం పని చేస్తలేదు. ఇప్పుడు మళ్ళీ షోరూమ్కి తీసుకుపోవాలి. వాడు ఏమంటాడు అని భయం అవుతుంది నాకు. ఏడవకు చేపిస్తాలే, నిన్నేమో నాకు తీసేయాలనిపించదు. దీనికేం తక్కువ లేదు, గుంజి తెలిపోవడమే. అండ్ ఇప్పటి వరకు ఏం మాట్లాడానో అర్థం కాలేదు అనుకున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నా చూడండి. ఈ బండిని మళ్ళీ షోరూమ్ తీసుకోవాల్సి వస్తుంది. టమాటా ఫస్ట్ మనం స్పాకెట్ బేరింగ్స్ వేయించామా, అది కుదరట్లే అని చెప్పేసి లాస్ట్ బ్లాగ్ తర్వాత స్వింగం బుషెస్ వేయించాను టైర్ కోసం అని చెప్పేసి. పోనీ అది సెట్ అయితే లేదు, దాన్ని వదిలేసి మెల్లగా నడుపుకుంటా బ్లాగ్స్ వేద్దాం అనుకుంటే ఇది చూడండి, ఇగో ఈ ఇండికేటర్లు పనిచేస్తలేవు, ఈ హారన్ వస్తలేదు, అదే ఎక్క ఇట్లా స్పీడ్ వస్తుంది, హారన్లు వస్తలేవు, లైట్ వస్తలేదు, అసలు ఈ బటన్ పనిచేస్తలేదు. అరే 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 ఏంట్రా అమ్మాయిరా బండి నడిపేది, అదో అమ్మ. ఇప్పుడైతే షోరూమ్కి అయితే తీసుకోబోతున్నా, మళ్ళీ ఇదొక బుక్క లో ఆయిల్ ప్రెషర్ అని చెప్పేసి. అదన్నమాట మ్యాటరు. ఇది నిన్న సాయంత్రం నుంచే పనిచేస్తలేదు, అంటే నేను ఈవినింగ్ బైక్ తీసినా అనుకోండి, నాకు తెలిసి ఇది పోయింది అనుకుంటా ప్రాబ్లం. అంటే ఈ స్విచ్ పోయినా లేకపోతే వైర్ లూజ్ కనెక్షన్ అయిందో తెలీదు, ఆడ పోతే తెలుస్తుంది. ఇంకా ఆడ పోయి వెళ్ళిపోయేసి ఒకవేళ అదేంటో ప్రాబ్లం కనుక్కొని అలాగే బైక్ని కూడా వాష్ చేపిస్తే బాగా చెత్తగా ఉన్నది. మావాడు బాగా ఫీల్ అవుతున్నాడు,
పుష్పరాజ నువ్వు తగ్గకరా. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అసలు నా అకౌంట్లో పైసలు ఉంచలేడు. పెట్రోల్కి పెట్రోల్ వేపిస్తున్నాడు, లేకపోతే ఇక షోరూమ్లో ఇలా తలగేడుస్తున్నాడు. డైరెక్ట్ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయిరా నాన్న అని చెప్పేసి షోరూంలో పెట్టిస్తుంది మొత్తం. ఇటు దండం పెడతారా రే ప్లీజ్, ఇక చాలరా ప్లీజ్ కదా, నన్ను ఒక్కసారికి బతికించి ఇదొక్కటి చేపిస్తాను. మళ్ళీ ఇలాంటి పెట్టుకోకు. శాలరీ వచ్చి నాకు జాబ్ లేదు, జాబ్ వచ్చాక మంచిగా మాడిఫై చేపిస్తాను నీకు. ఏమైందన్నా, ఎందుకు ఆగాడు మరి ఇప్పటి వరకు? అరే ఏమైందిరా? అగో ఎవరి నీ అమ్మకి సిగ్నల్ పడకముందే సగం దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత సడన్గా చేపిస్తున్నా అంటే, ఇది ఇప్పుడు సిగ్నల్స్ లేకుండా ఇగో ఇండికేటర్స్ లేకుండా, హారన్ లేకుండా నేను ముందే బ్లాక్ చేసేది చాలా ట్రాఫిక్లో వేస్తాను. లైన్లు అటు ఇటు చేంజ్ అయ్యేటప్పుడు కానీ, టర్నింగ్ తీసుకునేటప్పుడు కానీ ఇండికేటర్ వేయకుండా డైరెక్ట్ వచ్చేసాను అనుకోండి. అండ్ ఒక్క విషయం ఏంటంటే, ఒకవేళ నాకు ఈ బండి ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఎవరికైనా కావాలంటే ఇట్లా తీసుకోండి. దానికి కావాల్సింది ఏంటి అంటే, జస్ట్ ఈ వీడియోకి ఒక 500K లేదు 500 అన్న ఒక 600K 500K ఆ మధ్యలో లైక్స్ వచ్చేసాయి అనుకోండి, ఈ బైక్ డైరెక్ట్గా ఫ్రీ ఇచ్చేస్తాం. మీ అందరిలో లైక్ చేసి కామెంట్ చేసిన దాంట్లో కొన్ని పిక్ చేసుకుంటా. 500K లైక్స్ వస్తే ఈ బైక్ ఫ్రీ ఇచ్చేస్తా. వాళ్ళందరినీ పిక్ చేసుకొని బైక్ కావాలంటే లైక్స్ కొట్టుతా ఉండండి. అండ్ బైక్ మొత్తం రిపేర్ చేసి బైక్ మొత్తం సర్వీసింగ్, బైక్ మొత్తం కండిషన్లో పెట్టేసి ఇచ్చేస్తా. జస్ట్ 500 లైక్స్, 500K లైక్స్ అంతే. 5 లక్షల లైక్స్ కొట్టండి అమ్మా, ఇచ్చేస్తా ఫ్రీ. రిజిస్ట్రేషన్ మాత్రం మీరే వేసుకోవాలి. షోరూమ్ దగ్గరగా వచ్చేసినాం, కొంచెం ముందుకు పోగానే ఉంటుంది. ఇక హారన్ లేదు, ఎందుకంటే లేదు, లైట్ అది ఎలాగో రాదనుకోండి. నైట్ టైం కొంచెం లైట్గా అట్లా మనం కూడా వెళ్తున్నామని తెలిసేటట్టు వస్తుంది. బట్ అది కూడా రాకపోతే మనకి ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఒక బండి వస్తుందని చెప్పి. హారన్ అలవాటు అవుతుంది మనకి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక సర్వీస్ స్టేషన్ అన్నా, నేను మళ్ళీ వచ్చినన్నా, నా బండి మళ్ళీ ఆగమైందన్నా. ఒకసారి చూడదు, స్విచ్లు పనిచేస్తలేవు, ఇండికేటర్స్ ఉంటాయి కదా అది అస్సలేదు. టైం పడుతుంది మరి వాళ్ళ. అదన్నమాట గాయస్. ఇప్పుడు కుదరదు, మండే రోజు వచ్చేసాయి అన్నాడు సింపుల్గా. RX 100 సింపుల్గా. ఇప్పుడు నేను ఇండికేటర్ లేకుండా ఏం చేయలేనుగా. ఇగో ఇలాగ చేయి పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది. అక్క నమస్తే అక్క, ఇలా చేయి పెట్టుకుంటూ టర్నింగ్లు వేసుకుంటూ పోవాలంటే దమ్మరదం. సో అందుకే సైలెంట్గా మండే వరకు వెయిట్ చేసి ఇచ్చేయడం బెటరు. నాకు అదే మంచిగా అనిపిస్తుంది. ఇగో ఇలా వేయలేము ఇండికేటర్స్. ఓరా సారీ ఆంటీ, సారీ, మై మిస్టేక్. అది ఫ్రెండ్స్, ఇలా జరిగింది. ఇగో ఇలా ఇంత ట్రాఫిక్లో మనం ఎటు పోలేము కదా హారన్స్ ఇవి లేకుండా. అంటే పోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు దాంట్లో దీంట్లో, కానీ ఎందుకు ఇలా నన్ను వేనేస్తున్నావే. పాపం ఈయన పెట్రోల్ అయిపోయినట్టున్నది. బ్రో పెట్రోల్ అయిపోయిందా? చైన్ పడ్డదా? ముందట అంకుల్ డైరెక్ట్ సిగరెట్ పెట్టుకుని నడిపిస్తున్నారు. అగో
వాడి అమ్మ నాయన ఎవర్రా వీడెవర్రా కోపం. ఫస్ట్ నాకు సిగరెట్ స్మోక్ లాగానే అనిపించింది, కాకపోతే నేను ఏదో బండ్ల నుంచి వచ్చిందిలే అనుకున్నా. అప్పటికే అనుకున్నా అంకుల్ ముంగడు సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పాను చూడండి. ఈయననే అదే స్వాగ్ రైడర్ పడేస్తున్నాడు, డైరెక్ట్ ఇసిరేసిండు. క్రేజీ బుల్లెట్ ప్రూఫ్ అంకుల్. వామ్మో నాయన ఇదేం కదరా బాబు. కాస్టా? క్యామ్ది కాస్ట్ అంటున్నావు? ప్రైస్ ఇప్పుడు వచ్చే మోడల్ అయితే ఒక 40,000 ఉన్నది. వేరే కంపెనీ మంచిగా అంత క్లారిటీ రాదు బ్రో. దీనంతా ఇన్స్టా 360 ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీనికన్నా. శాండీ కేటీఎం ఒకవేళ కొనుక్కుంటా అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే మోడల్ కాకుండా దానికన్నా ముందు మోడల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 12 ఉన్నది, 10 అన్నా 9 అన్నా తీసుకుంటే నీకు 20,000 22,000 వచ్చేస్తుంది. సేమ్ క్లారిటీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ పెడితే 1.5 hours అట్లా వస్తుంది. ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి. ఎటు పోతున్నావు బ్రో? కోకిలానా? ఎక్కడది? ట్రైన్ లాగ్సా?